మంచిర్యాల జిల్లాలో మాత్రం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు పరిశీలిస్తున్నారు. వారు మనతో పాటు ఉన్న వారిని అడిగితారు. చెప్పండి సార్, నామినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? మన జిల్లాలో నామినేషన్స్ 4 మున్సిపాలిటీ అండ్ 1 మున్సిపల్ కార్పొరేషన్లో నిన్నటి నుంచి 10:30కి స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు పీస్ఫుల్గా నడుస్తున్నాయి. రేపు 5 o'clock వరకు నామినేషన్ వేయవచ్చు. దానికి సంబంధించిన అన్ని నామినేషన్ సెంటర్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అన్ని నామినేషన్ సెంటర్ ఎక్కడ జరుగుతున్నాయంటే అక్కడ సీసీటీవీ విత్ రికార్డింగ్ కూడా ఉన్నాయి. సో దట్ మన నామినేషన్ ఎవరైనా వేయడానికి వస్తారు అంటే వాళ్ళకి మనం కరెక్ట్గా హెల్ప్ చేసేసి కరెక్ట్ వేలో నామినేషన్ వేయాలి. అట్లా మనం మొత్తం ఏర్పాటు చేసాము. దాంతోపాటు ఏమేమి జరుగుతున్నాయంటే దానికి సంబంధించిన రికార్డింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఒక ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో నామినేషన్ జరుగుతుంది. నామినేషన్లు ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు పడ్డాయి? ఒకవేళ నామినేషన్ వేసేవాళ్ళు ఎలాంటి పత్రాలతో ధృవీకరించారు? యాక్చువల్గా నామినేషన్ నిన్నటి వరకు ఐ థింక్ 37 అట్లా అయింది. ఇప్పుడు ఈరోజు ఇంకా ఎక్కువ వస్తుంది, లాస్ట్ డే ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఇప్పటి వరకు ఎన్ని అయింది? ఐ థింక్ 50-60 కంటే ఎక్కువ అయి ఉంటుంది. మా దగ్గర కరెక్ట్గా డేటా లేవు. సాయంత్రం వరకు మళ్ళీ చెప్పగలుగుతాము డేటా ఎంట్రీతో. అండ్ అది ఎప్పుడైనా నామినేషన్ వేసిన టైంలో నామినేషన్ ఫామ్లో ప్రపోజర్ అండ్ కన్సర్న్ క్యాండిడేట్కి ఖచ్చితంగా సంతకం ఉండాలి. దాంతోపాటు ఒక చెక్ లిస్ట్ ఇస్తారు. ఇచ్చిన చెక్ లిస్ట్లో ఏమేమి షార్ట్ ఫాల్స్ ఉన్నాయి దానికి సంబంధించిన మెన్షన్ ఉంటుంది. ఆ షార్ట్ ఫాల్స్ సపోజ్ ఏమైనా రాశారు దానికి ఖచ్చితంగా మనం దానికి కరెక్ట్గా చేసేసి మళ్ళీ ఏం షార్ట్ ఫాల్ లేకుండా సర్టిఫికేట్ తీసుకోవాలి. అట్లా తీసుకున్నారు అంటే ఎలాంటిగా ఎస్క్రూటినీలో రిజెక్షన్ ఉండవు. ఎవరైనా పార్టీ నుంచి పోటీ చేయడానికి రెడీ ఉన్నారంటే వాళ్ళు పార్టీ పేరు ఖచ్చితంగా నామినేషన్ ఫామ్లో రాయాల్సింది. దాంతోపాటు కన్సర్న్ రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ ఫామ్ ఏ మా దగ్గర రేపు 5 o'clock వరకు సబ్మిట్ చేయాలి. ఫామ్ బి కన్సర్న్ క్యాండిడేట్ ఇన్ ఒరిజినల్ 3rd February 3 o'clock వరకు సబ్మిట్ చేస్తే దగ్గర వాళ్ళకి ఆ పార్టీ నుంచి ఆథరైజ్ క్యాండిడేట్ ఉన్నారు అట్లా మనం గుర్తించి వాళ్ళకి గుర్తు ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు నామినేషన్ వేసే రేపు సాయంత్రం 5 గంటల వరకు హాల్లో ఉండాలా, లేకుంటే 5 గంటల తర్వాత వచ్చిన వాళ్ళకి ఎవరైనా ఉన్నారు అంటే 5 o'clock వరకు మా దగ్గర ఎవరు ఎంటర్ అయ్యారు ఆ టైంకి 5 అది మనం ఇక్కడ ప్రాపర్గా బందోబస్తు ఎవరు ఎంటర్ అయ్యారు వాళ్ళకి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరికి టోకెన్ ఇవ్వడం వాళ్ళు ఖచ్చితంగా మనం నామినేషన్ తీసుకుంటాము. సో 5 o'clockకి ఎవరైనా నామినేషన్ చేయడానికి ఇక్కడ వచ్చేసారు అంటే దానికంటే 5 minutes ముందు మనం అందరికీ టోకెన్ ఇస్తాము. ఎవరికి టోకెన్ ఇచ్చామంటే వాళ్ళకి ఎప్పటి వరకు నామినేషన్ కాలేదు ఆ టైం వరకు మా వాళ్ళు ఉంటారు. జిల్లాలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారో అక్కడ బందోబస్తు కానీ ఎట్లాంటి ఏర్పాటు? సో మన జిల్లాలో దాదాపు 460 పైన పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మంచిర్యాల కార్పొరేషన్లో 260 పైన పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ అన్ని పోలింగ్ స్టేషన్లో అన్ని రకాల ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ సంబంధించిన అండ్ అన్ని రకాల ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన కూడా కన్సర్న్ మున్సిపల్ కమిషనర్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాల టౌన్లో ఉన్నాయి కాబట్టి అన్ని చోట్లలో వేవ్ కాస్టింగ్ కూడా ఈసారి ప్లాన్ చేస్తున్నాము. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ కింద. అండ్ ఈ టౌన్లో ఉన్నాయి కాబట్టి నెట్వర్క్ సంబంధించిన కూడా ఎలాంటిగా ప్రాబ్లం ఉండవు కాబట్టి ఈసారి ఎలాంటిగా ప్రాబ్లం రాకుండా మనం చూస్తాం. అంటే మీరు ఓటర్లకు ఏం చెప్తారు సార్ ఈ ఎన్నికల సందర్భంగా? అందరూ ఓటర్స్కి మనం అది ఓటర్ స్లిప్ కూడా ఇస్తాము. నెక్స్ట్ 3 to 4 daysలో ఓటర్ స్లిప్ కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. వాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుంది. ఎందుకు సపోజ్ కార్పొరేషన్లో ఒకటే వార్డులో 4 పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. సో అట్లా ఉన్న చోటలో వాళ్ళకి ఎక్కడ పోలింగ్ స్టేషన్ కొంచెం ఇష్యూ రావచ్చు కాబట్టి వాళ్ళకి ఓటర్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. మనం 100% ఓటర్ స్లిప్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఆ ఓటర్ స్లిప్లో వాళ్ళకి ఏ పోలింగ్ స్టేషన్లో ఓటు ఉన్నాయో అది తెలుస్తుంది. ఖచ్చితంగా అందరూ ఓటింగ్లో పాల్గొనవాలి. ఎందుకు మన ప్రజాస్వామ్యానికి స్ట్రెంథన్ చేయాలి అంటే ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేస్తే మాత్రం ఇది డెమోక్రసీ స్ట్రెంథన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. ఈ నామినేషన్లు మాత్రం రేపు చివరి రోజు 5 గంటల వరకు మాత్రం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 5 గంటల వరకు నామినేషన్ వేయాల్సిన అభ్యర్థులు మాత్రం 5 గంటల లోపలికి వెళ్ళినట్లయితే వాళ్ళకి టోకెన్ ఇవ్వబడుతుంది. ఖచ్చితంగా అన్ని పత్రాలు ఎలాంటి గైడ్లైన్స్ ప్రకారం అన్ని పత్రాలు తీసుకువస్తేనే రిజెక్ట్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు వారి ఏ ఫామ్లకు సంబంధించిన విషయంలో మాత్రం అన్నీ ఫుల్ఫిల్గా చేసి నామినేషన్ పత్రాలు జతపరచాలని చెప్పి మనతో పాటు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఓటర్లు కూడా ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ మనతో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏ న్యూస్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం.